రియల్ ట్విన్స్ ఇద్దరు కలిపి స్కిట్ చేస్తే కథ వేరుగుంటది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ హైపరాది, రామప్రసాద్ అండ్ ద హోల్ టీమ్. వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకుని 5 సంవత్సరాలైంది. ఇప్పటికీ వీళ్ళలో మరదలు ఎవరో పెళ్ళం ఎవరో తెలియక అసలు ఏమో సర్లే హ్యాపీయే కదరా అలా ఉంటే. ఫస్ట్ నేనే తెలుసుకోవాలి ఇద్దరిలో మరదలు ఎవరో పెళ్ళం ఎవరో. ఫస్ట్ ఆవిడ నువ్వు ఇటు వచ్చావా? నా ప్రాక్టీస్ ఇటు ఉంది. నేను గిల్లకి ఫస్ట్ ఆవిడనే గిల్లి ఆగమ్మా. అబ్బా సిగ్గుపడిందంటే ఇది మరదలు, లాగి పెట్టి కొట్టింది చూసారు, అదే పెళ్ళం. అసలు మరదలు ఇచ్చిన కోఆపరేషన్ పెళ్ళం ఇచ్చుంటే ఈ పాటికి 20 మంది గవాళ్ళు ఉండేవాళ్ళు. అంటే ఏంటి ఇప్పుడు నేను కోఆపరేట్ చేయలేదా? స్కిట్ లో చేస్తున్నారు, బయటికి వెళ్ళాక పలకట్లేవడం. ఇదిగో వీళ్ళు ఉన్నారు. ఇది అమ్మా సెల్ఫీలు దిగటం కాదు, సెల్ ఫోన్ నంబర్లు ఇవ్వటం నేర్చుకోవాలి మీరు, ఓకేనా? ఎందుకు ఇవ్వమన్నయ్యా? బా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చాక ఓంకార అన్నయ్య కంటే నేనే అన్నయ్యగా ఫేమస్ అయ్యేలా. చూసారా మీ వల్ల ఏం జరుగుతుందో? అసలు ఈ శ్రీదేవి ఎందుకు పెట్టారండి? ఏం లేదమ్మా, గవర్నమెంట్ దగ్గరికి చాలా మంది నిరుద్యోగ వృత్తి కోసం వెళ్తే వాళ్ళందరూ రిజెక్ట్ చేస్తే ఇక్కడికి వచ్చేసారు మొత్తం. ఇక్కడ నిరుద్యోగ బుద్ధి ఇస్తుంటారన్నమాట మన వాళ్ళే, తెలిసిన వాళ్ళే అందరూ. ఒక్క పూట క్యారెక్టర్ కోసం ఎదురు చూడటం, జనడంత ఊపిరి కోసం నేను తిరగటం, ఉన్నవాడు మైకు ఇస్తే డైలాగ్ హేడా హేడా, కళ్ళు తెరిచి చూడు డైరెక్టర్లు అందరూ మీ ఆర్టిస్టులే. పాటలు బానే పాడతారు, కానీ ఇప్పటివరకు మనకు ఒక్క పిల్లలన్నా ఉన్నారా? బావా అక్కని వచ్చారా? నీకు ఇచ్చితేనే ఆవిడకి నొప్పి వస్తుందంటే ఇక వీళ్ళిద్దరిలో తేడా ఏంటంటే ఇదేమో రోహిణి లాంటిది, పర్ఫార్మెన్స్ ఉంటది కానీ ఛాన్స్ ఉండదు. ఇదేమో వర్ష లాంటిది, పర్ఫార్మెన్స్ ఉండదు ఛాన్స్ ఉంటది. ఈయన సుధీర్ లాంటారండి, మాటలు ఉంటారు కానీ మ్యాటర్ ఏముండదు. థ్యాంక్ యూ రా. సిగ్గులేదా? ఇందాక నేను మిమ్మల్ని తిట్టాను. కాకపోతే సుధీర్ గారిని కూడా కలిపావు కదా, అది నాకు ఆనందం. ఇంకేంటి విశేషాలు? మన బామ్మర్దులు ఉన్నారా? పిలువాలని. ఏందిరా బామ్మర్దులు రమ్మంటే బియ్యం బస్తాలు వచ్చినాయి 2 పక్కన. ఒరే నేను బాగా సంపాదించి ఎదిగి మణికొండలో ఉందాం అనుకున్నా, 2 మణికొండల మధ్యలో ఉండాల్సి వస్తుంది. అదేంటి బాబా అలా అంటావు? మమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఒక నాగలు కట్టి మొత్తం దున్నేయాలనిపిస్తుంది ఇది మొత్తం. అవును బాబా, ఇందాక బర్రె దగ్గరికి పాలు తేడానికి పోయినా, అది నన్ను దగ్గర రానిలేదు. నువ్వు కూడా దాని కుర్తులో ఎక్కడ షేర్ చేసుకుంటావని దాని భయం. సరే బాబా, పండగ వస్తుంది కదా, బట్టలు కుట్టిస్తావా? నీకు బట్టలు కుట్టించాలంటే వణుకుతున్నా. అవును బాబా, ఈ సంవత్సరం ఆవకాయ పెట్టలేదు. మీ బాడీలకి జాడీలు సరిపోవట్లేదురా. సర్లే బావా, నెక్స్ట్ షో నుండి మమ్మల్ని పర్మనెంట్ చేసి పేమెంట్ ఇవ్వని పర్లేదు, ఫుడ్ పెడితే చాలు. మీకు ఫుడ్ పెడితే మాకు పేమెంట్లు ఉండవు. నెక్స్ట్ ఆ పక్కింటోడు ఎవడు వస్తాడంటే మనం లోపలికి వెళ్దాం పదండి. లోపల పోండి. ఏమైనా ఊరా మొత్తం అర్థం చేసుకోరే పిలిచే, అది పోయింది. మళ్ళీ పిల్లలు కావాలంట. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయన, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయన. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయన, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయ. చూడలేకపోతున్నా, ఆగలేక వస్తున్నా. మీతో ఇలా డాన్స్ చేయడం మాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? నాకు చాలా అనిపించింది, కాకపోతే తెలియజేస్తారు ఇప్పుడు చెప్తేవన్నీ. మీ ఇద్దరు డాన్స్ చేస్తుంటే నాకు 2 కళ్ళు సరిపోలేదు తెలుసా? అంత అందంగా ఉన్నామా? అంతలా ఉన్నారు. ఎందుకు డ్రెస్ ఏంటి? నెట్టే కానీ డ్రెస్ ఏంటి చెప్పండి. ఎందుకు నెట్ డ్రెస్? అబ్బా ఇంటర్నెట్ వస్తుంది ఇందులోంచి. అవును, మా చెవులకి ఏదో తెస్తా అన్నావు, తెచ్చావా? తేకపోతే ఊరుకుంటారా? ఇగో ఏంటిదా? ఏర్పడమ్మా.
చేసుకోవాలి? ఇటుపక్క వాడుకో, ఇటుపక్క నువ్వు వాడుకో. బావా ఆ. నాకు పట్టలు తెస్తా అన్నావు, తెచ్చావా? వెనకాల పెట్టుకోసుకెళ్ళి. అది రైలు పట్టాలి కదా. యాక్చువల్ తెచ్చింది అవి మీకోసమే. ట్రైన్ వాళ్ళ నుంచి సాగదీసి పట్టాల కింద వాడేసుకుంటున్నారు అక్కడ. అవును, ఎందుకు మన బామర్తలేరి? కవల పిల్లలు రమ్మంటే చవల పిల్లలు వచ్చారేంట్రా? ప్రాబ్లం ఏంటి? పక్కింటి వాళ్ళు ఎక్కువ చేస్తున్నారట. అవునా? ఒకసారి పిల్లలు చెప్తాను. ఏంటి చెప్పు. ఏంటి ఎక్కువ చేస్తున్నారట? మేము ఎక్కడ చేసాం, మీరే ఇప్పుడు దాకా చేశారు. అరే మా ఫ్యామిలీ జైలుకి వస్తే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఏం చేస్తాను నీకు? పర్లేదులే, చేయకపోయినా ఏం లేదులే. ఏరా అది ఏమన్నా హెల్ప్ చేయమంట? ఇందాకే చెప్పింది సుధీర్ లాగే నువ్వు కూడా మాటలే గానీ మ్యాటర్ ఉండదు అంది. అరే మా ఆస్తి వచ్చిందో చెప్తాను రా. హలో మామయ్య ఆస్తి నాకే ఇస్తానన్నాడు. మామయ్య ఓడి అమ్మా, మామయ్యలు ఇద్దరు మంచి 2 గ్రౌండ్లు వేసుకొని. ఏ ఊరు నుంచి వచ్చావు? నేను వైజాగ్ నుంచి వచ్చాను. నువ్వెక్కడి నుంచి వచ్చావు? జిగ్జాగ్ నుంచి వచ్చాను. జిగ్జాగ్. Yes. అదెక్కడ? మొత్తం స్కిట్ అంతా చేస్తాం జిగ్జాగ్. అల్లుళ్ళు ఆ, మేము ఇలా ఖాళీగా ఉండి ఏం చేయలేకపోతున్నాం. అల్లుళ్ళు ఏం చేయమలా ఒక చెప్పండి. పని చేయండి, ఇద్దరు రాఘవేంద్రరావు గారి గట్ట ప్లేస్, నువ్వు పెళ్లి సందర్ది, ఈయన పెళ్లి సందర్ 2 తెస్తాడు, సరిపోదు. అల్లుడు ఆ. మన ఫ్యామిలీ మొత్తం కవల పిల్లల ఫ్యామిలీ. మీరు కూడా కవల పిల్లలు పుట్టించలేరనుకో నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఈ రోజు చూడు మామయ్య, ఇంకొక 2 సెకండ్లో నీకు ఏదో ఒక పిల్లాడు వస్తాడు. చూడు వెళ్ళిపోయి చెప్తా. ఏమే మన పిల్లలు ఎలా ఉన్నారు? మన పిల్లలు ఉన్నారు. పిలిపించి ఒకసారి. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా. నాన్న ఇంకా ఎంతకాలం నాన్న ఇదే డైపర్ వేసుకోవాలి నేను? నువ్వు ఎంత ఎదిగినా డైపరే, ఇంకా అవ్వదు. మా టీచర్ నా బుగ్గ కొరికి క్యూట్ బాయ్ అంది. అసలు విషయం తెలిస్తే అయ్యి బాబోయ్ అంటది. నాన్న పక్కింటి రౌలి ఖాళీగా ఉంది, వెళ్ళి అమ్మ నాన్న ఆట ఆడుకోరా. వాళ్ళ అమ్మా నాన్నకి తెలిస్తే అప్పుడు ఆట ఆడుకుంటారు నీతో. వద్దురా నాన్న. ఏ రావాలమ్మా మా కొడుకులు. అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంత తగిలేనురా. నాన్న అదేంటన్నా నువ్వు కదా నాకు నాన్న, నన్ను నాన్న అన్నట్టే ఉంటే. అది కాదురా కన్నా. అది కాదు కాదు, నా పేరు ప్రసాద్. ప్రసాద్ నాన్న. అది కాదు కన్నా. నువ్వు కనలే, అమ్మ కంది. అది కాదు కన్నా. కన్నా ఇక్కడ నుండి డీలో ఉంటాడు నాన్న. కన్నాకి కన్నాలు పడేదాకా వేస్తున్నాడయ్యా మీ కన్నాలో. మీ అందరికి ఒక విషయం చెప్పాలండి, నా పేరు పోగో, నాన్న పేరు ఈగో. నేను ఏ పని చేసినా ప్రోమోలో కట్ చేస్తాడు. ఎంత ట్రై చేసినా ఫస్ట్ కవల పిల్లలు పుట్టలేదండి. సెకండ్ కూడా ట్రై చేసాం. రారా. అందుకే అమ్మ ఒడిలో దాగుండిపోరా. వీడు కడుపులో నుంచి వచ్చాడా, కటింగ్ షాప్ లో నుంచి వచ్చాడు? ఏంటి వీడు? పిల్లాడికి పుట్టెంటుకలు తీయించాలండి. వాడు తీయించుకునే పుట్టాలే కానీ నువ్వు కొత్తగా ఏం తీయించక్కర్లేదు. నాన్న ఆ, బాగా చదువుకొని పెద్ద సీటు సంపాదిస్తాను. ముందే వచ్చింది నాన్న, నువ్వు ఏ సీటు తెచ్చుకో. నాన్న వాళ్ళ కొడుకుని రమ్మను. మీ కొడుకు ఒకడు ఉన్నాడంట, రమ్మను. చిన్ని తండ్రి నిన్ను చూడగా ఏమైందిరా? ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోయిందా? తలుపు సందులో ఏలు ఇరుక్కుపోయింది నాన్న. ఇందాక అన్ని నీ మీద ఎక్కాడు కదా, నేను అమ్మ మీద ఎక్కేస్తాను. నానా ఒకటి వచ్చింది నానా. వేసే మరి ప్యాంట్ లో. తమ్ముడు అన్నయ్య జిప్ పెట్టుకోరా. జిప్ ఫెయిల్ అయిందిరా. అవునా? ఎన్ని మార్కులతో? ఎన్ని మార్కులతో? సరేగా ఒక నిమిషం ఆగరా. ఎక్కడికి వెళ్తున్నావురా? ఒంటేలకి. అరే ఒంటికి ఏలు ఉండరా, ఓన్లీ కాళ్ళే ఉంటాయి.
అనియా 100కి 90 రావాలంటే ఏం చేయాలరా? ఏముందిరా 100 నోటి 10 రూపాయలు పప్పులు కొనుక్కో 90 ఆడే ఎత్తడానికి. అరే నోట్లో ఏలేయకూడదురా. ఎందుకు? నోట్లో వేస్తే చంటి పిల్లడు అంటారు నిన్ను. లేదు నేను రాంప్రసాద్ పిల్లోని చంటి పిల్లోని కాదు. మీరు ఎవరు కమల పిల్లలు కనక్కర్లేదు. నెలలో చూడండి, ఒక అద్దం పెట్టండి, కమల పిల్లలా కనిపిస్తా. ఇంకో అద్దం కనిపించండి, నలుగురు కనిపిస్తా. ఇంకో అద్దం కనిపెట్టండి, ఒకేసారి 10 మంది కమల పిల్లలాగా ఉంటా. ఎంత చేస్తే టీవీలో కనిపించాను పట్టుకెళ్ళి. హలో రండి మీకోసమే వెయిటింగ్. మీరు కౌల పిల్లల్ని కనలేరు కదా, నేను ఆల్రెడీ మళ్ళీ కౌల పిల్లల్ని కన్నాను. మీ పిల్లలను పంపిస్తే మా పిల్లలతో ఆడుకుంటారు. తాతయ్య నీకు కమల పిల్లలు కావాలి అంతేనా? అవును. మా అమ్మ పేరు కమలే కదా, మీ పిల్లలమే కదా, కమల పిల్లలమే కదా. తమ్ముడు వెళ్ళరా. చెప్పన్నయ్య. మన మామ ఏంటి కమల పిల్ల అంటున్నాడు. మరి ఏం చేద్దాం? మళ్ళీ ఇంక ఇద్దరు కమల పిల్లలు చూస్తున్నాం ఇంకో, మళ్ళీ మ్యారేజ్ చేసుకుని మళ్ళీ కన్నా నీట్ గా. సరే ఓకేనా? సంబంధాలు చాలా ఉన్నాయి, పద చూద్దాం. వాళ్ళు ఇందాక అన్నయ్య అనేసారు అన్నయ్య. అవునా? సారీ చెల్లెమ్మా. సూపర్ సూపర్ సూపర్. That was hilarious performance. సూపర్ స్కేట్ ఇంద్రజ గారు. ఆది అండ్ రామ్ ప్రసాద్ గారు, మీ ఇద్దరి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళందరూ స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం ఇదే ఫస్ట్ టైం కదా, అంటే స్కిట్ సో స్వీట్, చాలా 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 బాగా అనిపించింది. అండ్ ఎంటైర్ స్కిట్ మీరు కవల పిల్లల కాన్సెప్ట్ లో తీసుకున్నారు కాబట్టి ఇట్ వాస్ సో ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ. బాబా భాస్కర్. ఆది ప్రసాద్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ రా. ఆల్వేస్ ఆది అండ్ ప్రసాద్ కాంబినేషన్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది. నడువులో ప్రసాద్ ఇక్కడ ఒక 2-3 పంచి వేసావురా, ఎక్స్ట్రాడినరీ రా. సూపర్ సూపర్, ఎవ్రీబడి గుడ్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ. ఈ స్కిట్ ఇంత బాగా రావడానికి గల కారణమైన రైటర్లు పరదేశీని ఒకసారి స్టేజ్ పిలుస్తున్నాను. ఈ స్కిట్ రాసింది పరదేశీ అండి, ఇమాన్యుయల్ గారు. బాగా రాశారు, కాస్త కామెడీ ఉంటే బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ.